హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా హోటల్ కంటే కూడా చాలా రుచిగా ఉండేలాగా చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ 1.5 కప్ వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నాను. మీకు వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ 1.5 కప్ కందిపప్పుకి ఒక హాఫ్ కప్ వచ్చేసి మనకి మసూర్ దాల్ అని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇలా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకోండి, అంటే ఒక హాఫ్ కప్ అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ కందిపప్పుని కూడా బాగా వాష్ చేసేసుకోవాలి. 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. మనకి ఈ సాంబార్కి మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కల్లో కట్ చేసి వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేయండి. ఇప్పుడు ఇంకా ప్రెషర్ కుక్కర్ పైన క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టుకుందాం. మనకి సాంబార్ కోసం ఈ పప్పుని కాస్త బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం మనకి పప్పు ఎలా ఉడికిందో. చూడండి, పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని మనకి పప్పు అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మనకి చాలా మెత్తగా మ్యాష్ చేసేసేయాలి. ఇంకా అలాగే పప్పుగా ఉంటే మనకి సాంబార్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇంకా అలాగే ఇందులోకి నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా మనకి, ఇలా చిన్నగా పైన కింద కాస్త కట్ చేసి వేసేసుకోండి. మీకు ఒకవేళ ఇవి అందుబాటులో లేవంటే మనకి నార్మల్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ సాంబార్కి ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 నుంచి 4 క్యారెట్స్ని కూడా ఇలా రౌండ్గా పీసెస్లా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆలు ముక్కలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఆనియన్స్, క్యారెట్, ఆలు ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనకి సాంబార్లో కారం అనేది ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే మనకి సాంబార్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఒక ప్యాకెట్ వేసేసుకోండి, సరిపోతుంది. మనకి సాంబార్లో కారం ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఎంత తక్కువగా ఉంటే అంత టేస్టీగా చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు కూడా కొద్దిగా వేసేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఇలా రసంలా తీసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసులో మనకి వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కాస్త ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు అంతా కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ కందిపప్పుతో పాటు ఎర్ర కందిపప్పు కూడా యూజ్ చేశాను కాబట్టి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం ప్లెయిన్ ఒకటే కందిపప్పుతో చేస్తుంటాం కదా, ఒకసారి ఈ విధంగా ఎర్ర కందిపప్పు కూడా కొన్ని యాడ్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక ఫ్రై పాన్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఇలా బెండకాయ ముక్కలు కూడా ఇలా మనకి కావాల్సిన సైజులో కట్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో చేయొద్దండి. ఇలా మనం బెండకాయలను ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇప్పుడు మనకి సాంబార్ ఏదో లైట్గా పొంగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి సాంబార్లో బెండకాయలను ముందుగానే వేయడం లేదు. అలా ముందుగానే వేస్తే మనకి ఆలు, క్యారెట్ ఇవన్నీ ఉడికేలోపు బెండకాయ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి వేయడం వల్ల మనకి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు కూడా మరి మెత్తగా అయిపోయి అంత విరిగిరిగిపోయి అట్లా లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఒకసారి వాటర్ చూసుకొని, ఇంకా ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం, మరి లేదంటే చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇంకేమైనా సాల్ట్ అవసరం అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇంకొద్దిగా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. మనకి బాగా ఇలా
మరుగుపడుతుంది. చూడండి బాగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ ఇలా మూతని సైడ్కి క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. హై ఫ్లేమ్ పెడితే త్వరగా చిక్కగా అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసి మనకి వెజిటేబుల్స్ ఇంకా ఉడికాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి బెండకాయ అయితే కాస్త ఉడికిపోయింది, కానీ ఆలు అయితే ఇంకా ఉడకలేదు. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి ఆలు కూడా ఉడికిపోయింది. మనకి బెండకాయలు కూడా అలాగే ఉన్నాయి కదా, ఎక్కడ కూడా విడివిడిగా అయిపోకుండా అలాగే ఉంటాయి, కానీ బాగా పర్ఫెక్ట్గా ఉడికింటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మళ్ళీ ఒకసారి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఈ సాంబార్ని నేను ఇక్కడ వైట్ రైస్లోకి టేస్ట్ చేస్తున్నాను. మనకి సాంబార్ అనేది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా మన వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీకు ఇంకా ఇందులో కావాలంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు, వంకాయ కూడా వేసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమైతే అవన్నీ వేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది కదా, మనకి వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఈ సాంబార్ రెసిపీని ట్రై చేయండి. మీకు తప్పకుండా ఇటువంటి చిన్న ఆనియన్స్ దొరికితే వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.